జీఎస్టీ 2.0 జేగంట మరోసారి మోగింది. పండుగ సీజన్ను మరింత ఉత్సాహం చేసింది కేంద్రం. సంస్కరణల్లో భాగంగా స్లాబుల్లో కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 ఉంటాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 10.5 గంటల సేపు కొనసాగిన జీఎస్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. ఈ మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నాయి. హెయిర్ ఆయిల్, టీవీలు, లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలపై జీఎస్టీని 0 చేశారు. లైఫ్ మెడిసిన్స్పై ఎటువంటి పన్ను లేదు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ఒక రేంజ్లో బాదారు. వాటిపై ఏకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా అమెరికా టారిఫ్ భారం నుంచి కొంత రిలీఫ్ పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడంతో కోట్ల మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారని కేంద్రం భావిస్తోంది. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. సిమెంట్పై జీఎస్టీ 28% నుంచి 18%కి పరిమితం చేశారు. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై జీఎస్టీ 5%కి తీసుకొచ్చారు. విద్యుత్ వాహనాలపై 5% ట్యాక్స్ పాతదే కంటిన్యూ అవుతోంది. రేస్ క్లబ్లు, లీజ్, రెంటల్ సేవలు, క్యాజినోలు, గుర్రపు పందాలు, లాటరీపై 40% పన్ను పడుతుంది. ఇక జీఎస్టీ లేని వస్తువుల విషయానికొస్తే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, థర్మామీటర్, గ్లూకోమీటర్, డయాగ్నోస్టిక్స్ కిట్స్, కళ్లద్దాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, పెన్సిళ్లు, షార్ప్నర్లు, ఎరేజర్స్, క్రేయాన్స్, నోట్బుక్స్, రోటీ, పరోటా, పన్నీర్, చెనా, ఇండియన్ బ్రెడ్స్ లాంటి వస్తువులపై జీఎస్టీ లేదు. జీఎస్టీ తగ్గే వస్తువులను ఒకసారి పరిశీలిస్తే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, బటర్, నెయ్యి, మజ్జిగ, స్నాక్స్, డైపర్లు, కుట్టు మిషన్లు, 1200 సీసీలోపు పెట్రోల్ కార్లు, 1200 సీసీలోపు పెట్రోల్ హైబ్రిడ్ కార్లు, 1200 సీసీలోపు ఎల్పీజీ, సిఎన్జీ కార్లు, 1500 సీసీలోపు డీజిల్ హైబ్రిడ్ కార్లు, 3 వీలర్స్, గూడ్స్ వెహికల్స్, 350 సీసీలోపు మోటార్ సైకిల్స్, ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, 32 అంగుళాల టీవీలు, సిమెంట్, నిర్మాణ రంగ వస్తువులు, సోలార్ కుక్కర్ల రేట్లు తగ్గుతాయి. జీఎస్టీ పెరిగే వస్తువులను ఒకసారి పరిశీలిస్తే లగ్జరీ కార్లు, సిగరెట్లు, పాన్ మసాలా, శీతల పానీయాలు, కెఫెన్ డ్రింక్స్, జ్యూస్, బొగ్గు, 2,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న బట్టల రేట్లు పెరుగుతాయి.